హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 టైటిల్ అయితే హర్యానా స్టీలర్స్ గెలిచింది. సో మన ఓల్డ్ వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను, హర్యానా స్టీలర్స్ కోచ్ అతడి యొక్క ప్లానింగ్ అండ్ అతడు చెప్పాడు ఆల్రెడీ 7 ప్లేయర్స్ ఒకటే మైండ్గా ఆడినప్పుడు మాత్రమే గెలుస్తామని చెప్పి. అలాగే టీంని అయితే చాలా చక్కగా సెట్ చేశాడు. డిఫెన్స్లో అండర్స్టాండింగ్ కూడా సెట్ అయింది అండ్ రైడింగ్లో శివం పటారే అండ్ వినయ్ ఇద్దరినే నమ్ముకున్నాడు. వాళ్ళిద్దరు కూడా వరుసగా పాయింట్స్ తెచ్చారు. అండ్ డిఫెన్స్లో శార్దులం అతన్ని కొనడం మాత్రం చాలా ఎక్సలెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా అతడు మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాడు. సో మ్యాచ్ విన్నర్ అయ్యాడు వాళ్ళకు మహమ్మద్ రజా అండ్ మొత్తానికైతే టైటిల్ గెలిచారు. తెలుగు టైటాన్స్ కూడా ఈసారి దాదాపు 12 మ్యాచ్ల్లో గెలిచింది. ఇంతకుముందు సీజన్స్లో అయితే 12 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్ళేది, కానీ ఈసారి బ్యాడ్ లక్లో ఈ టీం అయితే వెళ్ళలేకపోయింది. అండ్ అంతకుముందు చివరి స్థానాల్లో కూడా తెలుగు టైటాన్స్ ఉంది. ఈసారి మాత్రం చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. పవన్ షరావత్ ఆడకున్న చాలా మ్యాచ్లు మొత్తానికైతే ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో అయితే ఉన్నారు. 7వ పొజిషన్లో ఉన్నారు. కోచ్ కిషన్ కుమార్ కూడా ఈ యొక్క క్రెడిట్ అని చెప్పొచ్చు. మొత్తం అతడు అద్భుతంగా టీంని అయితే ఆ విధంగా ప్రాక్టీస్ చేయించాడు. అండ్ విజయ్ మాలిక్ అండ్ అదేవిధంగా ఆశీష్ నర్వాల్ ఇద్దరు మాత్రం చాలా బాగా ఆడారు. సో ఈసారి తెలుగు టైటాన్స్ పర్ఫార్మెన్స్ నచ్చిన వారంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ ప్రో కబడ్డీ ఐపీఎల్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తెలుగు టైటాన్స్ వచ్చే సీజన్లో ఏ 3 రైడర్స్తో వెళ్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి, లేకపోతే ఎవరిని కొంటే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలుగు టైటాన్స్ ఈసారి ఖచ్చితంగా రిటైన్ చేసుకునే ప్లేయర్స్ 3 ఉంటారు. అందులో ఎలాంటి డౌటే లేదు. ఒకవేళ రిటైన్ చేసుకోకుండా యాక్షన్లో ఎఫ్బిఎం కార్డ్ అయినా వాడే అవకాశం ఉన్న ప్లేయర్స్ 3 ఉంటారు. ఒకటి నెంబర్ 1 పవన్ షరావత్ అయితే డెఫినెట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇతన్ని 1,70,00,000 పైన పెట్టుకున్నారు పోయిన సీజన్లో. అండ్ ఇతడు చాలా పాయింట్స్ తెచ్చాడు. 134 పాయింట్స్ కేవలం 13 మ్యాచ్లు ఆడాడు. అండ్ కొన్నిసార్లు అనవసరమైన ట్యాకిల్స్, ఒక ఆల్రౌండర్గా మారదామని పవన్ షరావత్ భావిస్తున్నాడు. కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నాడు. అండ్ అదేవిధంగా రైడింగ్లో ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి పవన్ షరావత్ ఒకవేళ విడిచిపెట్టినా కూడా ఇతన్ని మళ్ళీ యాక్షన్లో కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి టీం వాళ్ళ ప్లేయర్స్కి ఎఫ్బిఎం వాడేసుకుంటాయి. కాబట్టి తెలుగు టైటాన్స్ ఒకవేళ వెళ్తే ఒక 3-4 యంగ్ ప్లేయర్స్కి వెళ్ళాలి. గగన్ గౌడ అండ్ అయాన్ లోచబ్ ఇలాంటి ప్లేయర్స్, లేకపోతే పవన్ షరావత్ను కొనాలి. ఒకవేళ పవన్ షరావత్ను కొంటే వాళ్ళని కొనడం సాధ్యం కాదు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పొచ్చు. ఈ రెండిట్లో మీరు కామెంట్ చేయండి, 4 యంగ్ ప్లేయర్సా లేకపోతే ఈ పవన్ షరావత్ను రిటైన్ చేసుకోవడం అనేది. మీరు చూస్తే ఈసారి హర్యానా స్టీలర్స్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మన్ప్రీత్ సింగ్ ఒక పవర్ఫుల్ అండ్ ఒక ఫేమస్ రైడర్ను కొనడు. సో మన్ప్రీత్ సింగ్ ఎప్పుడైనా యంగ్ ప్లేయర్స్తోని టైటిల్ గెలుద్దామని ట్రై చేస్తాడు. మ్యాచ్ అయిన వెంటనే అతడు చెప్పాడు, యంగ్ ప్లేయర్తో గెలవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది, నేను యంగ్ ప్లేయర్స్తోని టైటిల్ గెలుస్తా అని చెప్పాడు. సో వీలైతే అలాంటి కోచ్ ఉంటే ఫెంటాస్టిక్. కాకపోతే పవన్ షరావత్ రిటైన్ అయితే మాత్రం యంగ్ రైడర్స్ రారు. ఇదే విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్, సో వీళ్ళిద్దరు కూడా ఈ సీజన్లో బాగానే ఆడారు. అండ్ పవన్ షరావత్ అయితే ఎఫ్బిఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ రిలీజ్ అయితే యంగ్ ప్లేయర్స్ని కొంటారు. అండ్ ఇంకో ప్లేయర్ క్రిషన్ దుల్ ఈసారి అయితే తెలుగు టైటాన్స్కి వరెస్ట్ అని చెప్పొచ్చు. ఇతడు రైట్ కార్నర్లో 70 లక్షలు పోసుకున్నారు, కానీ అసలు రాణించలేదు. మొదటి 2-3 మ్యాచ్లు తప్పించి ఇతడు రిలీజ్ అయిపోతాడు నాకు తెలిసి. మ్యాచ్కి ఒక పాయింట్ కూడా తెలియదు సరిగా. అండ్ ఆ తర్వాత అజిత్ పవార్ పర్లే అనిపించాడు. అజిత్ పవార్ చాలాసార్లు కొన్ని మంచి ట్యాకిల్స్ చేశాడు. అండ్ లెఫ్ట్ కవర్లో ఉన్నాడు ఇతను, 34 పాయింట్లు తెచ్చాడు. సో మొత్తానికి రిటైన్ చేసుకోవచ్చు ఒక బ్యాకప్ ప్లేయర్గా, లేకపోతే ఇతన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఒక మంచి ప్లేయర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం అనుకోవచ్చు ప్రతి ఒక్క స్టార్ ప్లేయర్ని కొంటే బాగుంటుందని చెప్పి, కానీ వాళ్ళంతా రిలీజ్ కారు. ఒకవేళ రిలీజ్ అయినా వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బు పెట్టాల్సి వస్తుంది. లిమిట్ 5 కోట్లే ఉంటుంది. సో 5 కోట్లలో ఇంతమంది ప్లేయర్స్ని కొనడం సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి ప్లేయర్స్ని కొంచెం షైన్ చేసుకుంటే డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ ఇతడు పర్లే బాగానే ఆడుతున్నాడు. అండ్ ఆ తర్వాత ఆశీష్ నర్వాల్ ఈ సీజన్లో తెలుగు టైటాన్స్కి ఒక మంచి ఫైండ్ అని చెప్పొచ్చు. ఆశీష్ నర్వాల్ సో చాలా పాయింట్స్ తెచ్చాడు. అండ్ అదేవిధంగా ప్రతిసారి ఎప్పుడైతే పవన్ షరావత్ లేడో ఆ టైంలో పాయింట్స్ తెస్తూ వచ్చాడు. 138 రైడ్ పాయింట్స్. అండ్ ఇతడు డిఫెన్స్ కూడా బాగానే చేశాడు. మ్యాచ్కి యావరేజ్గా ఒక 6 పాయింట్లు. సో ఇతడు తెచ్చిన పాయింట్లని చాలా క్లిష్టమైన టైంలో తెచ్చాడు. సో ఇతన్ని తీసుకుంటే బాగుంటుంది. అండ్ అదేవిధంగా సాగర్ రైట్ కవర్లో సాగర్ కూడా అప్పుడప్పుడు బాగానే ఆడాడు. అండ్ డిఫెన్స్లో నిజం చెప్పాలంటే చాలా మిస్టేక్స్ చేశారు ఈసారి. తెలుగు టైటాన్స్ డిఫెన్స్ కన్సిస్టెంట్గా ఆడలేదు. ఒక మ్యాచ్ ఆడితే ఇంకో మ్యాచ్ ఆడకపోవడం, ఈసారి కూడా కన్సిస్టెన్సీ లేకపోవడం కనిపించింది.
రెగ్యులర్గా కన్సిస్టెంట్గా అయితే ఆడలేదు, కానీ మ్యాచెస్ అయితే 12 మ్యాచ్లు గెలిచారు. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. పవన్ షెరావత్ చాలా మ్యాచ్లు ఆడకున్నా కూడా బాగానే ఆడారు. అండ్ ఆ తర్వాత మంజిత్ రైడర్ ఎక్కువ ఛాన్సెస్ రాలేదు, వచ్చిన ఛాన్సెస్లో ఒక్కొక్కసారి మెరుపులు మెరిపించాడు. అండ్ ఇతన్ని తీసుకొని బ్యాకప్ రైడర్గా ఉంచుకున్నా కూడా నో ప్రాబ్లం. అండ్ ఆ తర్వాత శంకర్ గడాయ్ అయితే ఈసారి వరెస్ట్ అని చెప్పొచ్చు. చాలా ఛాన్సెస్ ఇచ్చారు కానీ ఫెయిల్ అయ్యాడు. ఇలాంటి ప్లేయర్స్ని తీసుకొని కూడా వృధానే. అండ్ ఆ తర్వాత చేతన్ సాహు అప్పుడప్పుడు ఆడాడు రైడర్, అండ్ ఇతను రిలీజ్ అవుతాడు. అండ్ తర్వాత సుందర్ లాదర్ అనే ఒక కొత్త ప్లేయర్ అండ్ ఓంకార్ పాటిల్ వీళ్ళెవరికి ఛాన్సెస్ సరిగా రాలేదు. అండ్ ప్రఫుల్ జవారే ఒక మంచి యంగ్ ప్లేయర్ అవుతాడు అనుకున్నాం, కానీ ఒక ఛాన్స్ కూడా ఇతనికి సరిగా ఇవ్వలేదు టీమ్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆశీష్ నర్వాల్ అండ్ విజయ్ మాలిక్ అండ్ మంజిత్ వీళ్ళంతా రాణిస్తున్నారు కాబట్టి ప్రఫుల్ జవారేకి ఛాన్సెస్ అయితే రాలేదు. అండ్ సంజీవి అండ్ విజయ్ మాలిక్ గురించి ముఖ్యంగా చెప్పాలి. ఈ సీజన్లో తెలుగు టైటన్స్కి టాప్ అని చెప్పొచ్చు. అటు డిఫెన్స్ ఇటు రైడింగ్ మాత్రమే కాకుండా ప్లానింగ్ కూడా. సో టీమును నడిపించాడు ఒక కెప్టెన్గా. నెక్స్ట్ సీజన్ ఇతని కెప్టెన్ పెట్టుకొని వెళ్ళొచ్చు. సో మంచి ప్లేయర్. ఒకవేళ విడిచిపెట్టినా కూడా ఎబ్బిఎం వాడే అవకాశాలు ఉన్నాయి ఇతనికి. ఎందుకంటే కొందరు ప్లేయర్స్ వాళ్ళకి ఎంత ధర వస్తుందో చూసుకోవడానికి కూడా యాక్షన్కి వెళ్తారు. రిటైన్ అనేది మేనేజ్మెంట్ అండ్ ప్లేయర్ ఇద్దరు ఒప్పుకున్నప్పుడే సాధ్యం. కాబట్టి ఇతన్ని రిటైన్ చేసుకున్నా లేకపోతే ఎబ్బిఎం వాడినా కూడా చాలా మంచిది నా ఉద్దేశంలో. ఇంకొకటి లెఫ్ట్ కార్నర్లో అంకిత్. సో ఈ ప్లేయర్స్ అంటే ఏంటంటే ఒక మ్యాచ్లో ఆడారు, ఒక మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు, కన్సిస్టెన్సీ లేదు. డిఫెన్స్ ముఖ్యంగా కొన్నిసార్లు ఒక అద్భుతమైనటువంటి ట్యాకిల్స్ చేశారు అండ్ అద్భుతంగా ఆడుతున్నారు అనిపించారు. నెక్స్ట్ మ్యాచ్ పోగొట్టారు. సో వరుస గెలుస్తారనే కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. రైడింగ్ చూసినప్పుడు విజయ్ మాలిక్ రెగ్యులర్గా ఆడాడు అండ్ ఆశీష్ నర్వాల్ కూడా ఆడాడు అండ్ పవన్ షెరావత్ ఇంజురీతోనే సరిపోయింది. సో మొత్తానికి చాలా డెవలప్ అయింది టీం అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పటికి కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఈజీగా ప్లే ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్న సీజన్ ఇది. దాదాపు ఒక దశలో వెళ్తుందని కూడా అనిపించింది తెలుగు టైటాన్స్. అన్ని విధాలుగా చాలా పవర్ఫుల్గా కనిపించాలంటే తెలుగు టైటాన్స్ చేయవలసిన పనులు రెండే. డిఫెన్స్లో ఒకరిని, రైడింగ్లో ఒకరిని, యంగ్ ప్లేయర్ని లేకపోతే మ్యాచ్ విన్నర్ని తీసుకోవాలి. సో తక్కువ ధరలో అందరినీ తీసుకొని ఇదే ప్లేయర్స్ని రిటైన్ చేసుకొని మహమ్మద్ రజా లాంటి ప్లేయర్ని తీసుకుంటే అతడు దాదాపు రావడం కష్టమే. అతడికి చాలా ఎక్కువ ధర అవుతుంది, మన బడ్జెట్లో సెట్ కాడు. కానీ అలాంటి ప్లేయర్ని తీసుకొని ఒక పవన్ షెరావత్ అండ్ ఇంకో ఇద్దరు యంగ్ రైడర్స్తో వెళ్ళినా కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పవన్ షెరావత్ అండ్ మహమ్మద్ రజా ఈ కాంబినేషన్లో బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మహమ్మద్ రజా ఆడిన మ్యాచ్లో డిఫెన్స్లో ఒక యూనిటీ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. అదే చెప్పాడు కోచ్ మన్ప్రీత్ సింగ్ కూడా. మహమ్మద్ రజా ఒక రైడర్గా అండ్ ఒక డిఫెన్స్గా చాలా తనకి హెల్ప్ అయ్యాడని చెప్పాడు. సో మొత్తానికి వరుసగా అతడు ఏ టీంలో ఉంటే ఆ టీం టైటిల్స్ గెలుస్తూ వస్తుంది. సో ఇలాంటి ప్లేయర్కి టార్గెట్ చేసి రైడింగ్లో గగన్ గౌడ, అయాన్, సో ఇద్దరు ప్లేయర్స్లో ఒకరిని ఖచ్చితంగా తీసుకుంటే బాగుంటుంది. అంటే వాళ్ళని విడిచిపెట్టకపోవచ్చు వాళ్ళ టీమ్స్. ఒకవేళ విడిచిపెడితే ఒకవేళ వాళ్ళని విడిచిపెట్టకున్నా కూడా ఎవరో ఒకరు యంగ్ ప్లేయర్ అయితే రిలీజ్ అవుతారు. సో ఇప్పుడున్న డిఫెన్స్లో అండ్ రైడింగ్లో ఈ ఫైర్ పవర్ అయితే టైటిల్ వరకు వెళ్ళడానికి సరిపోదు నాకు తెలిసి. అండ్ ఒక మంచి యంగ్ రైడర్ని గగన్ గౌడ లేకుంటే అయాన్ ఇలాంటి యంగ్ రైడర్ని ఖచ్చితంగా కొనాల్సి అయితే ఉంటుంది. మెయిన్గా కోచ్ కృషన్ కుమార్ హుడా ఇప్పటి వరకు అయితే అతన్ని రిలీజ్ చేయలే కాబట్టి నెక్స్ట్ సీజన్ ఇతడే కంటిన్యూ అవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ టీం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, బెటర్ పొజిషన్కి వెళ్ళింది. అదే పట్నా పైరేట్స్ టీం అయితే వాళ్ళకు టాప్ 2కి తీసుకెళ్ళిన వాళ్ళ కోచ్ని కూడా విడిచిపెట్టేశారు. కానీ తెలుగు టైటన్స్ టీం ఇప్పటికి ప్రకటించలేదు. పోయిన సీజన్లో డైరెక్ట్ ప్రకటించారు. ఫైనల్ కాకముందే తెలుగు టైటన్స్ కోచ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మహమ్మద్ రజా లేకపోతే యంగ్ రైడర్స్ గగన్ గౌడ, అయాన్ లోచబ్ ఇలాంటి యంగ్ రైడర్స్ లేకుంటే దేవాంగ్ దలాల్ ఇలాంటి వాళ్ళని తీసుకొని వెళ్తే బాగుంటుంది. సో ప్రజెంట్ ఉన్న టీంలో ఫైర్ అయితే డెఫినెట్గా మిస్ అయింది. విజయ్ మాలిక్లో ఉంది అండ్ ఆశీష్. కనుక వీళ్ళు ప్లే ఆఫ్ దాటి వెళ్ళేంత ఫైర్ అయితే కనిపించట్లేదు.